ఒకసారి చూడండి, నేను మౌస్ని టచ్ చేయకుండా కీబోర్డ్ని ప్రెస్ చేయకుండా ఆటోమేటిక్గా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క హోమ్ పేజ్ అయితే స్క్రీన్ షాట్ తీస్తున్నా. ఇదంతా ఆటోమేటిక్గా చేస్తున్నా, అసలు ఏమీ టచ్ చేయకుండా. ఒకసారి చూడండి, ఇక్కడ ఆ స్క్రీన్ షాట్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి చూసారా, ఇదంతా నేను ఆటోమేటిక్గా చేశాను అనమాట. మీకు తెలుసా క్రోమ్ బ్రౌజర్ని మనం కోడ్తో ఆటోమేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఎంతసేపు ఆ బచ్చ స్కిల్స్ బచ్చ ప్రాజెక్టులు చేయడం కాదు, ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసుకుని ప్రాజెక్ట్స్ చేసామంటే మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కొక్కటి. ఓన్లీ వెళ్ళి స్క్రీన్ షాట్ తీయడమే కాదు, నువ్వు క్రోమ్ బ్రౌజర్లో చేసే ఏ పని అయినా కూడా నువ్వు కోడ్ త్రూ ఆటోమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక జాబ్ పోర్టల్కి వెళ్ళి రోజు 100 జాబ్లకు అప్లై చేస్తున్నావు అనుకో, అంటే ప్రతి జాబ్ మీద క్లిక్ చేయాలి, లాగిన్ అవ్వాలి, ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి, వెళ్ళి ఆ జాబ్కి అప్లై చేయాలి. ఇలా నువ్వు 100 జాబ్లకు చేయాలంటే అదే పని మళ్ళీ 100 సార్లు చేయాలి. ఇది ఎంత టైం వేస్ట్, ఎంత బోరింగ్ ఈ పని. సో అందుకే నువ్వేం చేయొచ్చు, అక్కడ ఆటోమేట్ చేసేచ్చు కోడ్ త్రూ. సో అందరికీ యూజ్ అయ్యేలా దీని మీద ఒక ప్రాజెక్ట్ చేయ మంచిది. లేకుంటే వెబ్ స్క్రేపింగ్ చేస్తూ అమెజాన్ ప్రాజెక్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంకొక మంచి ప్రాజెక్ట్ చేయి. చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఇది. వెబ్ స్క్రేపింగ్ అంటే ఏంటో తెలియకపోతే దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. దీనికంటే ఒక 2 వీడియోలు ముందు చూస్తే దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను నేను. సో ఇది ఒక తోపు ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది నీకు. నువ్వు రోజుకు ఒక 100 ఫార్ములు ఫిల్ చేస్తున్నావు అనుకో, దాన్ని కూడా ఈజీగా నువ్వు ఆటోమేట్ చేయొచ్చు అనమాట. అంతెందుకు, గూగుల్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా డేటాని కలెక్ట్ చేసుకొని ఇంకొక తోపు ప్రాజెక్ట్ ఏదైనా బిల్డ్ చేయి. ఇది అన్ని చేసి పెడుతుంది ఆటోమేటిక్గా. లాగిన్ కూడా ఇదే అయిపోతుంది అనమాట. సో నువ్వు చేయాల్సిన పని అంతా ఏం లేదు, జస్ట్ అక్కడ కోడ్ రాసి దాన్ని రన్ కొట్టేసామంటే ఈజీగా అయిపోతుంది అనమాట అంతా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇదంతా ఎలా చేశాను, దేన్ని యూస్ చేసుకొని చేశాను అంటే పప్పెటీర్ యూస్ చేసి చేశాను అనమాట. ఈ పప్పెటీర్ అనేది ఏంటంటే ఇది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ బై గూగుల్. ఇదేం చేస్తుందంటే మనం క్రోమ్ లో చేసే ఏ పనైనా కూడా మనం కోడ్ తో కంట్రోల్ చేయొచ్చు అనమాట, కోడ్ తో ఆటోమేట్ చేయొచ్చు అనమాట. బట్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, మిస్యూజ్ అయితే చేయకండి దీన్ని. అంటే లైక్ ఫేక్ బాట్స్ ని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఫేక్ ట్రాఫిక్ ని క్రియేట్ చేయడం కానీ, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసామంటే మాత్రం వెంటనే డిటెక్ట్ చేసి బ్లాక్ చేసి దొబ్బుతారు. యాక్చువల్ గా ఇది మనం ఎందుకు యూస్ చేస్తామంటే, ఒకటి డేటా కలెక్షన్ కోసం కానీ, లేకపోతే క్రోమ్ లో చేసే రిపీటేటివ్ టాస్క్స్ కోసం కానీ, వెబ్సైట్స్ ని టెస్ట్ చేసుకోవడం కానీ, వీటికి మనం ఈ పప్పెటీర్ ని యూస్ చేస్తాం అనమాట. ఇకపోతే ఇది చేయడానికి స్టెప్స్ ఏంటంటే చాలా సింపుల్, జస్ట్ 3 to 4 లైన్స్ ఆఫ్ కోడ్ అంతే. ఇదంతా పెద్ద ఏదో టఫ్, ఇదంతా బ్రహ్మ విద్యం కాదు. జస్ట్ 3 to 4 లైన్స్ ఆఫ్ కోడ్ అంతే అనమాట. నోడ్ ని ఇన్స్టాల్ చేసుకుంటావు, తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటావు, తర్వాత పప్పెటీర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 3 to 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామంటే ఇదంతా అయిపోతుంది. తర్వాత ఈ కోడ్ కానీ లేకపోతే స్టెప్స్ కానీ ఇవన్నీ కావాలంటే కోడ్ అని చెప్పి కమెంట్ చేస్తారంటే డైరెక్ట్ గా నేను మీకు డిఎం చేస్తాను. మర్చిపోకండి, ఆ కోడ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి దోలు తిప్పే వీడియోతో రోజు నీ ముందుకు వచ్చేస్తాను. కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెళ్ళి కింద వచ్చి కామెంట్ చేయి, మాట్లాడుకుందాం.